ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీకి టికెట్ల కోసం వైసీపీ టీడీపీలో ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకతకు కారణాలేంటి? ఫ్యాన్ పార్టీ నాయకత్వం ఆయన్ను పక్కన పెట్టిందా? పోలవరం సీటు కోసం ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలు ఎవరు? పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లాలో ఎస్టీలకు రిజర్వ్ అయిన అసెంబ్లీ స్థానం. ప్రతి ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇస్తూ ఉంటారు. 1983 నుంచి జరిగిన ఎన్నికల లెక్కలను పరిశీలిస్తే టీడీపీ 4 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు గెలిచింది. వైసీపీ 2 సార్లు విజయం సాధించింది. అటువంటి స్థానం నుంచి ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా తెల్లం బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాసరావు నెగ్గారు. వైఎస్ఆర్ మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో తెల్లం బాలరాజు వైఎస్ జగన్ వెంట నడిచారు. 2012 బైపోల్తో పాటు 2019లో సాధారణ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ నుంచి గెలిచారు. కానీ ఇప్పుడు తెల్లం బాలరాజు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. టికెట్ ఇస్తే ఓటమి తప్పదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఆయన్ను పక్కన పెట్టేసిందని సమాచారం. ప్రజా సమస్యల పరిష్కారంలో బాలరాజు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో గిరిజనుల గోడు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పార్టీ నిర్వహించిన సర్వేల్లోనూ వ్యతిరేకత ఉందని తేలింది. దీంతో ఆయన స్థానంలో మరో నేతకు టికెట్ ఇవ్వాలని వైసీపీ ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న దువ్వెల సృజనారాణి పోలవరం టికెట్ కోరుతున్నారు. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. పార్టీ పెద్దలను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారట. అటవీ శాఖలో పనిచేస్తున్న మరో అధికారి కూడా సీటు కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజు తనకు టికెట్ ఇవ్వకపోయినా కుటుంబంలో ఎవరికైనా టికెట్ కేటాయించాలనే ప్రతిపాదనను పార్టీ నాయకత్వం ముందుంచారు. మరోవైపు వైసీపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే యువనేత లోకేష్ పాదయాత్ర నియోజకవర్గంలోని 2 మండలాల్లో సాగింది. పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ పేరు అధిష్టానం పరిశీలనలో ఉంది. 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో సానుభూతి కలిగిస్తుందని భావిస్తోంది. ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందనే నమ్మకంతో బొరగం శ్రీనివాస్ ఉన్నారట. మరికొందరు ఆశావహులు సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిలో మొడియం సూర్యచంద్రరావు పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన తాత, తండ్రి, బంధువులు చాలా కాలం నుంచి సైకిల్ పార్టీలో కొనసాగుతున్నారు. క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు ఆర్థికంగా బలమున్న నేత అనే అభిప్రాయం ఉంది. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు యువనేత లోకేష్ ఆశీస్సులు కోరారని సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం టికెట్ మొడియం సూర్యచంద్రరావు లేదా బొరగం శ్రీనివాస్ లో ఒకరికి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా పోలవరం సీటును తమకు కేటాయించాలని జన సైనికులు కోరుతున్నారట. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జగన్నాథం సీటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గిరిజనులకు దగ్గరయ్యేందుకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారని ప్రజలు చెబుతున్నారు. మొత్తం మీద పోలవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పట్ల ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.